మీకు మంచి ముచ్చట తెచ్చిన బండ్లున్నోళ్ళందరికీ బండ్లు కొనుక్కోవాలనుకునేటోళ్ళందరి నోట్లే చక్కెర పోసేస్తుంటే వార్త పట్టుకొచ్చిన మంచిగా నుండ్రి. పెట్రోల్ డీజిల్ రేట్లు మళ్ళా అగ్వైతున్నాయట. ఏం తక్కువ 2 రూపాయల దాకా ధర దిగుతుందట. ఇది అందరినీ ఖుషి చేసే వార్తనే కదా. ఇప్పటికే 6 మాటల డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించినా బస్సు కిరాయిలు ఆటో కిరాయిలు మాత్రం తగ్గిస్తలేరు. ఎందుకనో వాళ్ళు పెంచినప్పుడు వీళ్ళు పెంచిండ్రు, మరి వీళ్ళు తగ్గించినప్పుడు వీళ్ళు కూడా తగ్గించాలి కదా. సరే ఏం చేస్తారో చూద్దాం కానీ మనమైతే మన వార్తలు షురు చేద్దాం. ముందుగాల హెడ్లైన్స్. చల్లగా సాగిన అసెంబ్లీ, కంపెనీల ముచ్చట్లతోని పొద్దు పోగొట్టిన పెద్ద సారు. పార్లమెంట్ల మళ్ళా పాతిగ్రహం, తీన్మార్ వార్తలల్లా శిలాపురుష్. దొరకబట్టి సత్కరిస్తున్న చంద్రాలు సారు, పర్షానై పరారైతున్న పరాయి దేశపోళ్ళు. పాయ్కాన్ల మీద పడ్డ షీపురు కట్ట, ఢిల్లీని సుచ్చువోయిస్తా అంటున్న కేజ్రీవాల్. గావరైన గాలి మోటారు, ఎంబడబడి ఉరికిచ్చిన జనాలు. కోట్లెత్తుకపోతున్న ఫోన్లు, అయినా మంచిదే అంటున్న పోరగాళ్ళు. అరే వా, గారంటే ఇది ఇది గారె తింటుంటే నాకు ఒక కవిత్వం యాదకొస్తుంది, చెప్తా ఇనుండ్రి. తింటే గారెలే తినాలి, ఇంటే అసెంబ్లీల లీడర్ల మాటలే వినాలి, చూస్తే లచ్చవ్వ తీన్మార్ వార్తలే చూడాలి. అరే వా, ఏమన్నా కవిత్వాలు వస్తున్నాయి నాకు. సరే నేను గారెలు తినుకుంటా, అసెంబ్లీ ముచ్చట్లు చెప్తా ఇనుండ్రి. 2 దినాలు చక్కగా నడిచిన అసెంబ్లీలా ఇయాల మెట్రో రైల్ సిచ్చు పెట్టింది. సభ షాలుగాంగానే పువ్వు గుర్తోళ్ళు లేచి మెట్రో రైల్ తోవ మార్వాలనని షీట్లకెళ్ళి ముంగట్కొచ్చి గొడవ చేసిర్రు. ప్రశ్నలు జవాబులు అయిపోయినాక మాట్లాడుకుందామని మంత్రి హరీష్ రావు సారు సముదాయించిన అవతలోళ్ళు నిమ్మల వడకపోయే వరకల్లా 10 నిమిషాలు షాయ్ బ్రేక్ ఇచ్చిండు స్పీకర్ సారు. మళ్ళా షురువైనా అదే లొల్లి నడిచింది. నిమిషం చేపట్లనే మళ్ళొక పారి వాయిదా పడ్డది. వెనక సిరి అందరొచ్చి కూసోంగానే సీఎం కేసీఆర్ సార్ లేచి అందరం కలిసి ఒక సమిష్టి నిర్ణయం చేద్దాం అధ్యక్ష, అది ఎంత త్వరితంగా ఇంప్లిమెంట్ అయితే దాని సెకండ్ ఫేజ్ కూడా పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గిట్ల చెప్పే వరకల్లా టీడీపీ బీజేపీలు శాంతపడ్డారు. వాయిదా తీర్మానాల కాగితాలు చదివి పక్కకు పెట్టిండు స్పీకర్ సారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సారు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సారు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సారు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సార్లు వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు చెప్పుకున్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కేసీఆర్ సార్ను పొగిడి, ప్రజలు నన్ను గెలిపించినందుకు, ఈ మొదటిసారి బడ్జెట్ సమావేశంలో అవకాశం ఇచ్చినందుకు మీకు రామ్ రామ్ తెలియజేస్తున్నాం. డీకే అరుణక్క వంతురాంగానే గద్వాల దవాఖానా సరిపోతలేదు, 200 మంచాలు పట్టేటట్టు కట్టాలని కోరింది. ఆ టెన్కాల హౌసింగ్ సొసైటీల మీద చర్చ నడిచింది. జూబ్లీ హిల్స్, నందనగిరి సొసైటీ, ఫిలిం నగర్ భూములు ఇష్టం వచ్చినట్టు ఇచ్చిండ్రని, వక్ఫ్ భూములు కబ్జా పెట్టిండ్రని పతంగి పార్టీ అక్బర్ సారు చాలా సేపు మాట్లాడిండు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద గవర్నమెంట్ అండ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్ ప్లేయింగ్ దిస్ mischievous games with the work properties not only in Hyderabad city but all over the Telangana state sir. ఇంకో 2-3 కూడా భూముల గురించి మాట్లాడి సభా సంఘం వేద్దామనంగానే సీఎం కేసీఆర్ సార్ కూడా గట్లనే చేద్దాం అన్నాడు. అంతల్నే రేవంత్ రెడ్డి సారు మాట్లాడబోతుంటే ఇయాల కూడా కారు గుర్తులు అడ్డుపడ్డారు. లొల్లి ఎక్కువయ్యే వరకల్లా గిట్లయితే కష్టం, బువ్వదిని రమ్మని అందరినీ బయటికి దోలిండు స్పీకర్ సారు. మళ్ళా షురుగాంగానే జల్దీన కంపెనీలు పెట్టేందుకు సర్కారు ఏమేం చేస్తున్నదో కేసీఆర్ సారు చెప్పుకొచ్చిండు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ది వరల్డ్స్ బెస్ట్ సింగిల్ విండో వితౌట్ గ్రిల్స్. గీ ముచ్చట మీదనే చెయ్యి గుర్తు గీతమ్మ జానారెడ్డి సారు, పువ్వు గుర్తు లచ్చుమన్న, పతంగి పార్టీ బలాల సారు, అధికార పార్టీలు గాదారి కిషోర్ సారు, గంగుల కమలాకర్ సారు సర్కారుకు కొన్ని సలహాలు ఇచ్చిర్రు. ఎర్రబెల్లి సార్ కూడా సర్కారు సాబ్దారి ఇస్తామన్నాడు. మీరు ఇచ్చిన విధానానికి మేము పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. తప్పకుండా ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు కూడా చర్యలు తీసుకోవాలనేది విజ్ఞప్తి చేస్తున్నాం. నల్గొండ జిల్లాలో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి చదువుకున్న పోరగాన్లకు కొలువులు ఇవ్వాలని కోమటిరెడ్డి సార్ కోరిండు. ఇంకో ముచ్చట కూడా చెప్పిండు. కృతజ్ఞత ఇచ్చినందుకు, మైక్ ఇచ్చినందుకు నేను మళ్ళీసారి మిమ్మల్ని మైక్ అడగను, మాట్లాడను. ముఖ్యమంత్రి గారు చెప్పారు అలుగుడని, సభ మీద అలుగుడు కాదు అధ్యక్ష, అధ్యక్షురాలు మీద అలిగని.
గిట్లా అందరూ కంపెనీలు పెట్టుడు కార్యం మంచిగున్నది అని మద్దతిచ్చిర్రు. మనం ఎవరమన్నా సుట్టపోళ్ళ ఇంటికి పోతే వాళ్ళు మనకు మర్యాదలు చేస్తారా, మనమే వాళ్ళకు మర్యాదలు చేస్తామా చెప్పురి? సుట్టం సూపుకు పోయి వాళ్ళకే కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చి తుడుచుకోమని తువాలిస్తామా? ఎవ్వరన్నా ఇగ్రమున్నోళ్ళు చేసే పనేనా అనుకుంటుర్రు కదా. మరి గీనేంది గట్లనే చేస్తున్నాడు, వాళ్ళ దేశాలకు వాళ్ళ రాష్ట్రాలకే పోతున్నాడు, వాళ్ళకే మర్యాదలు చేస్తున్నాడు. మరి ఆ తిర్రమర్ర మనిషి ఎవరో చూస్తారా? కానీ ఉండ్రి ఇగో మంచిగా నుర్రి, మన ఇంటికి చుట్టమో పక్కమో అయితే ఏం చేస్తాంలా, కోడి పిల్లనో కొంకనక్కనో కోసి ఇంత బగార పువ్వాన్ని మల్లగౌడు తాన లొట్టి కళ్ళు తీసుకొస్తాం. అది దొరకకుంటే బీరో బరాండో తాపిచ్చి కడుపు సల్ల చేసి సాగనంపుతాం సుట్టపోన్ని. అయితే ఇది పాత ముచ్చట. ఇప్పటి సంది సుట్టపోడు ఎవ్వరు వచ్చినా వాంది వాడే తెచ్చుకోవాలి, మనకే తినిపించి తాపిచ్చిపోవాలి. ఇదే సాలు మనకు కూడా ఉంటది. మనం ఏడికన్నా పోయినా ఓ చేతుల కలులొచ్చి ఇంకో చేతుల కోడి కూర పట్టుకొని పోవాలి. ఒరేకో ఇది ఎక్కడ్లొల్లిరో అనుకుంటారా? మరి హైటెక్ కేంద్రాలు సారిగో గిదే ఉపాయం చేస్తాడు. మందికి అందరికి కొత్త తరీక నేర్పుతున్నాడు చూడుని. సుట్టమైపోయేటోడు తవ్వేడు బియ్యం ఓ చేతుల రవ్వ చేప ఓ చేతుల తెల్లకొని పట్టుకొని పోయినట్టు శాలువలు పూల గుత్తులు ఎండి పలకలు పట్టుకొని ఉన్నోన్ని లేనోన్ని ఎంట పెట్టుకొని పరాయి దేశాలు తిరుగుతున్నాడు చంద్రాలు సారు. సుట్టమైపోతే ఈయనకు మర్యాద చేసేది పోయి ఈ చంద్రాలు సారే వాళ్లకు మర్యాదలు చేసేస్తుండు. జపాన్ దేశంలో సార్వై చేసిన పని ఇదే కదా. రాక వచ్చిండని వాళ్ళు మర్యాదలు చేసేది పోయి ఈయనే పెద్ద పెద్ద హోటళ్లలో శాల్వలు కప్పి సన్మానాలు చేసుకొచ్చిండు. ఇక అట్లనే జరి ఇలువకల్లా ఎండి పలకలు చేతులు పెట్టి ఫోటోలు దిగుతున్నాడు. మొన్నట్లా సింగపూర్ పోయినా కూడా గిదే పద్ధతిలో చేసొచ్చిండు కదా. సుట్టపు సూపుకు పోయి వాళ్లకు మర్యాదలు చేసొచ్చిండు చంద్రాలు సారు. గానడమ ఛత్తీస్గఢ్ సీఎం కలిసి కూడా గీ తీరుగానే చేసే వాళ్ళకే శాలువాలు కప్పి పూల గుత్తి చేతిలో పెట్టిండు. మరి వాళ్ళు దేకుతారో దేకరో అని ఫిగర్ వాడికి తీరుగా చేస్తున్నాడో, లేకపోతే చేసే మర్యాదకు ఉబ్బిందని పైసలు ఎక్కువ పెట్టుబడులు పెడతారని ఆపాచన పడతాడో ఎరకైతే లేదంటున్నారు ఆంధ్ర పబ్లిక్. మంది ఉసురు పోసుకొని ఎవడైనా ఎన్ని రోజులు కొసెల్లుతాడు? పాపం వండిందంటే ఏదో ఒకనాడు అని భాగవతం బయట పడుతుంది. ఇగో హైదరాబాద్ లో కూడా ఒక బట్టే వాజ్గాడు మందిని ముంచి గలీజ్ పనులు ఎన్నో చేసిండట అని కథను దాచుకోరి. దొరికేదాకెవ్వరైనా దొరలే అన్న ముచ్చట ఉత్తగానే పుట్టలేదులా. అబ్బబ్బబ్బ పతాక మందికి నీతులు చెప్పుకుంటా మంది ఉసురు పంచుకునేటోళ్ళు, సల్లసల్ల ముచ్చట్లు చెప్పుకుంటా తెల్ల తెల్ల బట్టలు వేసుకొని పేరుకు పెద్ద మనిషి లెక్కుండేటోళ్ళల్లా కొంతమంది లంగలు ఎట్లుంటారో ఎరికే కదా. ఇగో మళ్ళొకడు హైదరాబాద్ నుండే జీడి మెట్ల యువతల పడ్డాడు. చూద్దాం రారి. అన్నిటికంటే ముందుగా ఇగో గీడేం రాసినదో చదువురులా. మంచి పని చేసేటందుకు ఎవరిని అడుగుడేందుకు, మంచి మనసు ఉండాలి అని ఎంత పెద్ద నీతి ముచ్చట రాసుకున్నాడో చూసిర్రా. అరే గీ చూస్తే ఏమనిపిస్తుందిలా, అబ్బా ఈయన ఎంత రామసక్కదనాలోడు గిసొంటోడు ఊరికొక్కడు ఉండాలని అనుకుంటారు కదా. గట్ల అనుకోవాలనే గిదే బోటు పెట్టుకొని ఈ దునియాలున్న మనుషులందరు హక్కులను కాపాడే సంఘం పెట్టిందని చెప్పుకొని ఇగో ఈ పెద్ద మనిషి పంచాయతీలు చేస్తాడట. పంచాయతీలు అంటే కమిషన్ కోసం భూమి పంచాయతీలు చేసుడు విన్నాం గాని పెండ్లం మొగల పంచాయతీలు చేసుడు విన్నరా? ఎందుకు లేదు. పంచాయతీ పెట్టుకున్న పెండ్లం మొగలను కలుపుడు మాకు తెలియదా అనుకుంటారా ఏంది? మీకు తెలిసింది గా పంచాయతీ చేసుడే, కానీ ఇగో ఈ పెద్ద మనిషి చేసేది ఏందో ఎరికేనా? ఇగో ఈ పిల్లగాడు చెప్తాండి నూరి. అమ్మాయిది అబ్బాయి మైండ్ డివైడ్ చేసి ఏమంటారంటే, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అమ్మాయి, నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు వదిలేయడానికి నేను చూసుకుంటాను, నీకు బంగారంలో నిండేస్తా, వజ్రాల్లో నిండేస్తా, నా దగ్గర ఏం తక్కువ ఉంది, నా దగ్గర 8 కార్లు ఉన్నాయి, బంగ్లా ఉన్నాయి అన్ని చూసి రానుల్లా మనోని భాగవతం ఎట్లున్నదో. ఇగో గీదందేనట మనోడు చేసేది. గిట్లా 30 మంది దాకా సంసారాలు ఎత్తగొట్టి వాళ్ళను ఈయనతోటి సంసారం చేయాలని బెదిరిస్తాడట. మరి గింతగానం మంది ఎట్లా మోసపోయిర్రు అనుకుంటారా? ఏంలే, గిట్లా పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టి దానికి ఓ పేరు పెట్టి నడిపిస్తా అంటే ఓ చాలా పెద్ద మనిషి అనుకున్నారట అందరూ. ఇక అన్న ఏడికి పోయినా ముంగట 4 కార్లు వెనక 4 కార్లు, ఇక వాటి ముంగట వెనక బుల్లెట్లు. అంటే మన మంత్రులు పోతారు కదా, గట్ల పోవుడట. అంటే పోలీసులు లాయర్లు జడ్జీలు ఈ ముచ్చట ఏం లేకుండానే ఓ పెద్ద కోర్టునే నడిపించిండు అన్నట్టు సారు. అంటే అన్న రాసిందే చట్టం, అన్న చెప్పేదే న్యాయం అన్నట్టు సాగించుకున్నాడు అనుకో రాదురిగా. అంటే గిట్లనే ఇన్నొద్దులు మొత్తం దొరలెక్క తిరిగి ఇగో గిట్ల మందిని ముంచిండట. ఆఖరికి ఎవరో పోలీసోళ్ళు చెప్పే వరకు అయ్య కథ అంత యువతలకు వచ్చింది అనుకో రాదురిగా. గిసోంటి బట్టెబాజిగాళ్ళు మీ కాడ కూడా ఎవరన్నా ఉండగల్లా, జర చూసుకోర్రి. తెలంగాణ రాష్ట్రంలో రైతుగా ఉట్టుడు కంటే అధ్వానమైన బతికి ఇంకోటి లేదనిపిస్తుందిలా. గీ మాటిన్నాక నాకైతే లీడర్లను చూసి ఏమనాలో అర్థమైతే లేదు. జీవించిన రైతన్నల మీద 2 నాలుకల మాటలు మాట్లాడుతున్న గీ లీడర్లు ఇప్పుడేమంటారో చూడాలే.
తెలంగాణలో అన్నదాతకున్న ఇలువేందో వాళ్ళ పరిస్థితి ఏందో ఒక్కపారి అందరూ మంచిగినుండ్రి. ఇది చూసినాక మన లీడర్లను మెచ్చుకుంటారో తిట్టుకుంటారో మీ ఇష్టమిగా. దేశంలో తెలంగాణ ఏక్ నెంబర్ తున్క కావాలి. ఇంట్లో ఎవ్వరికి ఈస్మంత డౌట్ కూడా లేదు గాని ఎవ్వరికి ఎరక లేకుండానే 2 నెంబర్కి ఎక్కినాం. ఎట్లా అంటారా, బువ్వ పెట్టేటోళ్ళు గదే రైతన్నలు జీవిడ్సుట్లో మన రాష్ట్రం దేశంలో 2వ స్థానంలో ఉన్నదట. ఈ ముచ్చట ఆలీలు చెప్పింది కాదు, పార్లమెంట్ లో అందరు ముంగట కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ సార్ చెప్పిండు. రైతులు పానం తీసుకున్నట్ల మహారాష్ట్ర తర్వాత తెలంగాణలో ఎక్కువ మంది రైతులున్నారని అందరు ముంగట చెప్పుడు మనకి ఇలువ తక్కువ కాదా? ఎంత కోసేలా వస్తే అన్నం పెట్టేటోళ్ళు పానం తీసుకుంటారు చెప్పుండ్రి. పొద్దున్న లేస్తే మైకుల ముంగట మూతి పెట్టి తిట్టుకునే లీడర్లు జర ఆలోచన చేయాలి. మనుండంగా మంచినీళ్ళు పోయినోడు సచ్చినాక కండ్ల నీళ్ళు పెట్టిండట. ఇగో గిట్లనే ఉన్నది అధికార ప్రతిపక్ష పోల ఏడుపులు. ఇదంతా మీ పుణ్యమే అని వీళ్ళు మేము చక్కగానే చేసినాం, మీరు చేయబట్టుకనే గిట్లా అవుతున్నదని వాళ్ళు తిట్టుకుంటా ఎవ్వరి కాళ్ళు మా తప్పేం లేదంటే మా తప్పేం లేదనుకుంటా జబ్బలు జరుచుకుంటున్నారు. మరి అందరు సహకారులు అయితే రొయ్యల ముళ్ళ ఏడవైంది అన్నట్టు అందరు మంచిగానే చేస్తే మరి రైతులు ఎందుకు బలవంతంగా జీవించుకున్నట్టు మీరే చెప్పాలి. నియతెంతో బర్కత్ అంత ఉంటది. ఇక ఇప్పటి సందైన రైతుల కష్టాలు ఎరకబట్టి పానాలు తీసుకోకుండా జర ఏమైనా చేయండ్రి లీడర్ సార్లు. బంగారు తెలంగాణ సంగతి ఏమో గాని ముందుగాల రైతుల సాగుల దేశంలో ఏక్ నెంబర్ అవుడు ఖాయం అంటున్నారు వ్యవసాయం చేసేటోళ్ళు. అరే నీ ఫోన్లు చల్లకుండా ఏం ఫోన్లు అవ్వ ఫోన్లు. ఎవ్వరు చూడు ఏలు పెట్టి కాపీల కాగితాలు తిప్పినట్టే సెల్ అద్దం మీద తిప్పుతా ఉంటారు. ఇక ఇండ్లల్లో బుడ్డ విలగాన్లు అయితే సెల్లడ వెట్టంగానే లటుక్కుని అందుకోవాలి. అయ్యయ్యో గేమ్లట అటు ఇటు పట్టుకొని ఊగుకుంటూనే ఆడుతూ ఉంటారు. మా ఇంట్లో సంటోనికి తెలిసినట్టు నాకు కూడా తెలియదు గీ టచ్ సెల్లుని ఎట్లా వాడాలనో. నా చిన్నప్పుడు పిడికిలు కొనిచ్చి ఆడుకోమందురు, కానీ ఇప్పుడైతే 5 ఇంచుల అద్దం సెల్లే కొనియాల్సి వస్తున్నది. చూడు రిగ్గి వార్త అద్వరదాకా నేను గీ సెల్లుల గేమ్లు ఎట్లా ఆడుకోవాలో నేర్చుకుంటా. ఈ అక్క ఎవరి చేతిలో చూడు ఎవరి జేబులో చూడు లప్ప పెద్ద సెల్ ఫోన్లే ఉంటున్నాయి ఈ నడుమ. బర్రెలు గొర్రెలు కాసేటోడు కూడా అదేందో టచ్ స్క్రీన్ ఫోన్లట అయ్యే వాడుతున్నాడు. మొత్తం అద్దమే ఉంటది. అప్పట్లో అయితే అన్ని ఫోన్లకు కట్కలొత్తుడే ఉండేది. ఇప్పుడు వచ్చే ఫోన్లకైతే అద్దం మీదనే ఏలిట్లా పెట్టి తాకితే చాలు ఏదంటే అదే ఊరికొస్తుంది. అమెరికాలో ఉన్నాడు కూడా ఇక్కడ అడవిలో ఉన్నోడితోటి ఫోన్లనే చూసుకుంటా మాట్లాడవచ్చు. ప్రపంచంలో ఎక్కడేం జరుగుతుంది, ఎండ కొడుతుందా వాన కొడుతుందా, గుండె ఎంతగానం కొట్టుకుంటుంది, ఏ తవ్వ ఎటు పోతుంది, ఇట్లా అన్ని ఫోన్లే చెప్తాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టు. ఎవరు తయారు చేసిండ్రో ఏందో గానీ సెల్ ఫోన్లు జనం పైసలన్నీ ఈ కొనేదానికే పెడుతున్నారట. దేశంలో అంతా కలిపి ఏం తక్కువ మన తెలంగాణ బడ్జెట్ కు కొంచెం తక్కువ గానీ 75,000 కోట్ల రూపాయల విలువ చేసే సెల్ ఫోన్లు కొన్నారట ఒక్క ఏడాదిల్నే. ఒరొక్క గంతగనం ఎట్లా కొంటుర్రట అంటే ఒక్కొక్కరు ఏడాదిల్నే కొన్న సెల్ ఫోన్ కొనకుండా మార్చి ఎవి కొత్త వేస్తే అవే కొంటుర్రట. ఇక గిట్లా కొంటే 75,000 కోట్లేంది 1,00,000 కోట్లు దాటి 2 లక్షల కోట్లైనా అవుతాయి. అలా టచ్ స్క్రీన్ సెల్లులు రేట్ ఏమన్నా తక్కువ పాడైందా? కంపెనీ సెల్ అయితే 8,000కు తక్కువ లేదు. పిండి కొద్ది రొట్టె అన్నట్టు జర పెద్దది ఫోటోలు గీటోలు మంచిగా తీసుకునేది ఐఓటి అన్ని ఉన్న ఫోన్ అయితే 15,000కెళ్ళి 50,000 దాకా కూడా ఉన్నాయి. అదేందో ఐఫోన్ అట ఐఫోన్ ఈ ఏడాది కొత్తగా వచ్చిందట. ఇక అదైతే 60,000కు తక్కువ లేదు. అంటే దానికి పెట్టే పైసలతోటి ఊళ్ళో ఇంతంత జాగా కొనుక్కోవచ్చు. ఇంకా అది కాకుండా సెల్లులు కొనుక్కునేందుకు లోన్లు కూడా ఇస్తామని తయారే ఉండబట్టే కంపెనీలు. ముందుగాల ఎంతో కొంత కట్టుండ్రి అటెనక పైసలు నెలకి కిస్తీలు కట్టుకుండ్రని ఆఫర్లు కూడా పెట్టబట్టే. ఇక ఒక్కొక్కరి ఇంట్లోనైతే ఎంతమంది ఉంటే అంతమంది పాతయి కొత్తయి అన్ని కలిపి 2-3 సెల్లులు వాడుతున్నారు. ఇక గీ తీరుగా పైసలు ఖర్చు పెట్టి సెల్ కంపెనీ వాళ్ళని బతికిచ్చినాక ఆడు పెద్దోడుగాడా అని జేబులు నిండా అనుకుంటున్నారు ఇంకా కట్కల ఫోన్లు వాడే పబ్లిక్. చల్లగా సాగిన అసెంబ్లీ కంపెనీల ముచ్చట్లతోని పొద్దు పోగొట్టిన పెద్ద సారు. పార్లమెంట్ల మళ్ళా పాతిగ్రహం తీన్మార్ వార్తలల్లా శిలాపురుష్ దొరకబట్టి సత్కరిస్తున్న చంద్రాలు సారు. పర్షానై పరారైతున్న పరాయి దేశ పోళ్ళు. పాయ్కాన్ల మీద పడ్డ చీపురు కట్ట ఢిల్లీని సుచ్చు పోయిస్తా అంటున్న కేజ్రీవాల్. గావరైన గాలి మోటారు ఎంబడబడి ఉరికిచ్చిన జనాలు. కోట్లెత్తుకోబోతున్న ఫోన్లు అయినా మంచిదే అంటున్న పోరగాళ్ళు. మరి ఇవాళ నేను పట్టుకొచ్చిన వార్తలు
ఇక ఇట్లానే రేపు కూడా బరాబర్ పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.